నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఈస్ట్ ఆనంద్ బాగ్ వచ్చేసిన. చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణపతి బప్ప ఆఫ్ మల్కాజ్గిరి ఏరియా. మండపం కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ వీళ్ళ అసోసియేషన్ పేరు వచ్చేసి ఈస్ట్ ఆనంద్ బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్. అండ్ ఇక్కడ ఆర్గనైజర్ వచ్చేసి బీకే శ్రీనివాస్ అన్న. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఈసారి స్పెషల్, ఎందుకంటే 30 year సెలబ్రేషన్స్. సో మండపం కూడా చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఇక్కడ కూడా మనకైతే దశావతారం కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. మీకు కంప్లీట్ మండపం సెటప్ చూపిస్తాను. వినాయకుడు చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ది టాలెస్ట్ అండ్ బ్యూటిఫుల్ విగ్రహం. ఈసారి అయితే మనకు శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా గజరాజ్, సో ఎలిఫెంట్ హెడ్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. సో చాలా పెద్ద వినాయకుడు. అండ్ ఈసారి కూడా అన్నవాళ్ళు శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ మన కృష్ణ బాందేకర్, సుశీల్ బాయ్ దగ్గరనే చేపించారు. అన్న వాళ్ళ టీంతోనైతే మాట్లాడుతాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన ఈస్ట్ ఆనంద్ బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ మండపంకి వచ్చేసినాను. చూస్తారు కదా, కంప్లీట్ టీమ్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. బీకే శ్రీనివాస్ అన్న ఆర్గనైజర్ అనమాట. అండ్ 30 year సెలబ్రేషన్స్. అండ్ చాలా మంది కూడా మెంబర్స్ ఉన్నారనమాట. లోపలికి అయితే వెళ్దాం. భక్తులు కూడా వచ్చారు. కంప్లీట్ టెంపుల్ కాన్సెప్ట్. అండ్ పైన కూడా మనకైతే వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో సెంటర్లో కూడా మనకైతే వినాయకుడు ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన గజరాజ్ ఎలిఫెంట్స్ అయితే మనకు వెల్కమ్ చెప్తున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1:15 అవుతున్నది. సో ఈ టైంకి కూడా మన బప్పలవాడ్స్ అయితే వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు సాయిబాబా, అట్లనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ శంఖం, దశావతారం అని చెప్పినాను కదా. ఇక్కడ చూసుకోవచ్చు నరసింహస్వామి అండ్ విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని అవతారాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. వరాహ రూపం. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీరాముడు, ఇక్కడ వచ్చేసి మన బలరాముడు, వామన అండ్ శ్రీకృష్ణుడు. ఒక్కసారి మన బప్పనైతే చూసుకుందాం. చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు ఈసారి. అండ్ ధనుష్ కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. ఆల్మోస్ట్ ఆల్ వినాయకుడు హైట్ విత్ ప్రభావాల్ మనకైతే 22 feet ఉంటుంది. సో పెద్ద ధనుష్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గజరాజ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే బిగ్ ఎలిఫెంట్ హెడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ స్వామివారి పంచ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ విత్ నైస్ గోల్డ్ ప్యాటర్న్. అండ్ బార్డర్ కూడా అయితే మనకు వాయిలెట్ కలర్ ఉంది. కమర్ పట్ట నడుముకు కూడా మంచి గ్రీన్ కలర్ అయితే ఉందన్నమాట. శాలువా కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది, చూసుకోవచ్చు ఇక్కడ. సో దీంట్లో వచ్చేసి మనకు రథం ఉన్నది. సో న్యూ కాన్సెప్ట్ అనమాట. అండ్ స్వామివారి బ్యాక్డ్రాప్ ప్రభావాలు వచ్చేసి సూర్య ప్రభావాలు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణపతి బప్ప ఆఫ్ హైదరాబాద్. అండ్ మన మల్కాజ్గిరి ఏరియాలో టాలెస్ట్ వినాయకుడు. మండపం కూడా ది బిగ్గెస్ట్. అండ్ చాలామంది బప్పలవర్స్ అయితే వచ్చారు. మీ అందరికీ నమస్తే. సో జస్ట్ ఇంకా 3 days ఉంది. ఈరోజు 9th day స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన సీనన్న అండ్ టీమ్తో అయితే మాట్లాడుతాను. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన ఈస్ట్ ఆనంద్ బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా సడన్ ప్లాన్ నైట్ 1:15 అవుతుంది. సీనన్న నమస్తే, బాగున్నారా అన్న? అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప మంగళ మూర్తి. సో అన్న, ఈసారి 30 year సెలబ్రేషన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈసారి మేము లాస్ట్ 30 years నుంచి ఇక్కడ స్థాపిస్తున్నాము వినాయకుడిని. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు సెలబ్రేట్ దిస్ 30th year అట్ ఈస్ట్ ఆనంద్ బాగ్ బస్ స్టాప్. అండ్ మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఒక లాస్ట్ 3-4 months ప్లానింగ్ అంతే. యాజ్ అ టీమ్ వర్క్, మా టీమ్ మా ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరం కూడా ఇదంతా మేము ప్లాన్ చేసుకుని ఏ విధమైన స్టాచ్యూ ఈసారి మనం పెట్టబోతున్నాము అని. ఓకే, మేము దీని గురించి చాలా వేరే ప్లేసెస్లో కూడా వెతికి, అదర్ దెన్ హైదరాబాద్, ధూల్పేట్, ఎన్ని ప్లేసెస్లో కూడా మేము వెతికి అందరం కూడా ఫైనలైజ్ చేసుకుని ఈసారి ఈ విధమైన స్టాచ్యూ మనం స్థాపించడం జరిగింది. సో శ్రీరాముడి రూపంలో ఉన్న ఈ యొక్క వినాయకుడు మనము గట్కేసర్ దగ్గర చేయించాము. సో ఇంక్లూడింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే మీకు ఒక 26 feet హైట్ ఉన్న విత్ బ్యాక్గ్రౌండ్ 26 feet, విత్ బ్యాక్గ్రౌండ్ 26 feet ఉంటుంది. సో మన ఏరియాలో మనదే టాలెస్ట్. యా, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద టాలెస్ట్ గణేష్ ఇన్ ఈస్ట్ ఆనంద్ బాగ్ అండ్ మల్కాజ్గిరి ఓవరాల్. ఒక విధంగా చెప్పాలంటే మల్కాజ్గిరి, ఆనంద్ బాగ్, నేరడ్మేట్, సఫిల్ కూడా ఏరియా మొత్తం మనదే టాపెస్ట్. ఓకే, సో ఈసారి 30 yearsకి మీరు చాలా పెద్ద మన గణపతి విగ్రహం పెట్టారు. అవును, ఈ రోజుకి మనకు 9th day స్టార్ట్ అయిపోయింది. 9th dayలో మనది ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్లో. సో ఈ
గత 8 డేస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ మీరు చేశారన్న? గత 8 డేస్లో మనకి అయితే ఈరోజు చెప్పాలంటే మన అన్నదాన కార్యక్రమము. ఓకే. సో ఒక దగ్గర మన ఈస్ట్ ఆనంద్బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ చుట్టుపక్కల కాలనీలు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచి కూడా అందరూ కూడా వచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సో ఆల్మోస్ట్ ఒక 2000+ మంది ఈ రోజుకి మనం ఇక్కడ అందరికీ కూడా స్వామివారి అన్నప్రసాదాలు అందించడం జరిగింది. ఓకే. అదే కాకుండా రోజువారీ మనకి 2 పూట్ల పూజా కార్యక్రమాలు. వావ్, సో ఇన్ ద మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా పొద్దున్న 6:30కి పూజా కార్యక్రమం ఉంటుంది, మొదటి పూజ. సో దాంట్లో ఆసక్తి గల భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని, కాలనీ వాసులు ఇంకా వేరే భక్తులు చుట్టుపక్కల నుంచి వచ్చి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహిస్తాం. యథావిధిగా సాయంకాలం మళ్ళీ 6-6:30 గంటలకు మళ్ళీ రెండోసారి పూజా కార్యక్రమం ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇంకా స్పెసిఫిక్గా ప్రోగ్రామ్స్ అంటే భక్తి భజన ఆర్కెస్ట్రా అనే కార్యక్రమాలని ప్లాన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో స్వామివారి పాటలు, స్వామివారికి సంబంధించిన, ఇప్పుడు వినాయకకి సంబంధించిన పాటలు, భక్తి పాటలు, ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సోనా, మరి ఇప్పుడు మన ఈస్ట్ ఆనంద్బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలుపుకుంటే సుమారు అన్న ఇప్పుడు చిన్న పెద్ద అందరితో కలుపుకుంటే ఒక 30-35 మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు మా సెకండ్ జనరేషన్ కూడా ఇప్పుడు టేక్ ఓవర్ చేయబోతున్నారు. ఉన్నారు ఎక్కడ సెకండ్ జనరేషన్? ఉన్నారన్న. తమ్ముడు భయ్యా నమస్తే, ఆల్ ది బెస్ట్, ఇంకా గ్రాండ్గా చేయాలి. ఆల్రెడీ సీనన్న అండ్ టీం అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో మా ఫౌండర్స్ ఇప్పుడు మా అన్న ఇక్కడ రాఘన్న ఉన్నాడు. ఓకే. ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ అన్నమాట. ఇంకా మిగతా వాళ్ళంటే అది అడుగుదాం అనేసి నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా. సో అన్న 30 ఏళ్ళ కింద మీరు ఫస్ట్ స్టార్ట్ చేసారా? అప్పుడు మీరు ఎంతో బాల్ బచ్చానా? 10 years 10-11 years స్టార్ట్ చేసాము. సో మీతో పాటు ఎవరెవరు ఉండను అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు? నాతో పాటు సీనన్న. ఓకే. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు అవైలబుల్ లేరు. అయ్యా. సో సుమారు మీరు ఒక 5th 6th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడనే పెట్టిరానా? లేదు, అక్కడ కొద్ది ముందలు పెట్టాము. ఓకే. చిన్న వినాయకుడు, ఇంత చిన్న వినాయకుడు బండి వేసుకొని తోలుకుంటూ తీసుకొచ్చేటారు. ఓకే. సో మనకు స్పెషల్ థ్యాంక్స్ టు రైల్వే కూడా చెప్పాలి, ఎందుకంటే రైల్వే బ్రిడ్జ్ వచ్చిన తర్వాత కూడా మనకు చాలా స్మూత్ అయిపోయింది రావడం పోవడం కూడా. అవును. ఓకే. సో భయ్యా ఇంకా చెప్పాలి, నెక్స్ట్ రేపు ఏముంటుంది ప్రోగ్రాము? అంటే 9 days 10 days ఎప్పుడు నిమజ్జనం? మనకు నిమజ్జనము మనకి వచ్చే సోమవారము. ఓకే. మండే రోజు నిమజ్జనం ఉంటుంది. సో దాని బిఫోర్ మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మన లోకల్ ఉన్న యూత్ అందరూ కూడా అండ్ మా అసోసియేషన్ మెంబర్కి సంబంధించి మొత్తం అందరం కూడా దగ్గర ఒక 100-150 మెంబర్స్ తోటి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేద్దామని. సో అది ప్రతి సంవత్సరం నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా చేయాలని ఈసారి కూడా అనుకుంటున్నాం. అన్న ఇంకోటి మీకు విషయం తెలుసా, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మామూలుగా ముంబైలోనే చేస్తారు. నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ పోయినప్పుడు చూసిన. నేను ఫస్ట్ కేత్వాడి పోగానే అందరూ వండుకొని నాకు అర్థం కాలే ఏంది అనేసి, బ్లడ్ డొనేషన్ అనమాట. సో తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మీ దగ్గర వింటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పారు, సీనన్న కూడా చెప్పిండు. సో థ్యాంక్ యూ అన్న. భయ్యా నమస్తే. భయ్యా నమస్కారం. సో మీరు ఎప్పటి నుంచి మన అసోసియేషన్లో టైఅప్ ఉన్నారు? నేను నా చిన్ననాటి నాకు గుర్తున్నప్పటి నుంచి అయితే 94 నుంచి మేము స్థాపించడం స్టార్ట్ అయింది. ఓకే. సో నేను ఇది చూడడం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కానీ ఇది స్టార్ట్ చేసింది అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కలిసి మా కాలనీలో ఒకటి ఇట్లా పెడితే బాగుంటుందని మా అన్న వాళ్ళు ఆలోచించి ఆ ఏజ్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఎట్లయితే వాళ్ళు చేస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు వాళ్ళు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు, ఎట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే జనాలకు ఎంత మంచి జరుగుతుంది, అనవసరమైన డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టకుండా సోషల్ యాక్టివిటీస్ చేసి 10 మందికి ఉపయోగం కలిగేలాగా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ఇవాళ చిన్నప్పటి నుంచి 30th year అనేది అంత ఈజీ విషయం కాదు. సో మేము ఎంతో కష్టపడి మా అన్న వాళ్ళు ఎంతో కష్టపడి ఆర్గనైజర్స్ అందరూ దగ్గరుండి ప్రతి ఒక్కటి చిన్న డీటెయిలింగ్ కూడా దగ్గరుండి ప్లానింగ్తో పాటు ప్రాపర్ రోడ్ మ్యాప్ గీసుకొని మేము ఈ 30 years యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారి మీ అసోసియేషన్కి రౌండ్ ఆఫ్ అప్లాజ్ అన్న. సూపర్. సో మీరు ఎట్లా, మీ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మా పెద్దన్నయ్య రాఘవేందర్ రావు. ఓకే. మీ అన్ననేనా? మా పెద్దన్నయ్య. సో మీ అన్న కూడా అందరూ ఒకసారి క్లాప్స్ చేసుకోరు మళ్ళా. సో మీరు చాలా లక్కీ, ఎందుకంటే మీ అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు, దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కరెక్ట్. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మేము గత 10 years నుంచి చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే అది చాలా చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటిది ఇవాళ మేము ఒక పెద్ద
కార్యక్రమం లాగా దాన్ని తీసుకొని ముందుకు తీసుకొని సాగుతున్నాము. ఓకే. బ్లడ్ డొనేషన్ అనేది ఇటువంటి గణేష్ సందర్భంలో కాకుండా మేము అదర్ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ యాక్టివిటీస్ కూడా సోషలైజింగ్ యాక్టివిటీస్ అనేది మా కమిటీ మెంబర్స్కి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పిల్లర్లా ఊహించి మేము ఇలాంటి అకేషన్స్లో కాకుండా వేరే అకేషన్స్లో కూడా మేము అది వన్ ఆఫ్ ది యాక్టివిటీ లాగా భావించి మేము అందరం కమిటీ మెంబర్స్ దగ్గరుండి అండర్ సీనన్న ఆర్గనైజేషన్లో అండర్ హిస్ లీడర్షిప్ we move forward. So apart from blood donation, there are other cultural social activities that we keep doing. So Seenanna kuda oka special thanks, special claps. So it's important that we bring this point very clear that మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రతి ఒక్కటి గవర్నమెంట్ మీద రిలే అవ్వకుండా ఇలాంటి కమిటీస్ అనేది క్రియేట్ చేసి ఒక ప్రాపర్ లీడర్షిప్ అనేది ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది, 10 మందికి ఉపయోగ కలిగే కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుకుంటూ మా అసోసియేషన్ తరపు నుంచి మేము అందరికీ ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ అంటే ఒక స్లోగన్ ఉంది కదా, డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. సో ఒక విధంగా మీ అసోసియేషన్ ద్వారా కూడా మీరు చాలా లైఫ్స్ సేవ్ చేస్తున్నారు భయ్య, ఇది చాలా గ్రేట్ ఇనిషియేటివ్. రఘుభాయ్ నమస్తే. నమస్కారం. సో యాజ్ ఏ ఇనిషియల్ మెంబర్ ఆఫ్ దిస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ మీ ఫీలింగ్ ఎట్లున్నది? నా ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చిన్నప్పుడు చిన్న చిన్న చెడ్డీలు వేసుకొని రోడ్ల మీద బండిలు నూక్కుంటూ వినాయకుని తీసుకొచ్చేటోళ్ళము. ఓకే. మన కూరగాయల బండ్లు ఉంటాయి కదా, అవును, తోపుడు బండ్లు, అట్లా ఆ నుంచి ఎవ్రీ ఇయర్ స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ. సో ఫస్ట్ ఎక్కడ నుంచి తెచ్చారన్నా విగ్రహం? ఫస్ట్ మేము దూల్పేట్. మాకు అసలు ఎక్కడ బస్ ఎక్కాలో ఎక్కడ దిగాలో కూడా తెలియని రోజులలో ఎంతమంది పోయారప్పుడు? ఎత్తుకుంటూ ఒక 5 మెంబర్స్ వెళ్ళినాం. సో దాంట్లో సీనన్న, మీరు, రఘుభాయ్, ఇంకా ముగ్గురు ఉన్నారు భయ్య. విజయ్, శాండిల్యా, విజయ్. ఓకే. సో అట్లా బస్సులో పోయారు. బస్సులో మళ్ళీ ఎట్లా తెచ్చారు మన వినాయకుడిని? బస్సులో పోయి మళ్ళీ అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని ఆటోలో పట్టకపోతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ట్రాలీ బుక్ చేసుకొని అలా కష్టపడి మంచి అడ్వెంచరస్ యాక్టివిటీ అన్నమాట. ఓకే. అట్లా మెల్లమెల్లగా అప్పుడు ఎంత ఉండే హైట్? చిన్న హైట్, 3 feet 4 feet అంతే. సో 3 feet బప్ప ఈ రోజు విత్ బ్యాక్గ్రౌండ్ 26 feet కి వెళ్ళిపోయిండు. సో ప్రౌడ్ మూమెంట్, గ్రేట్ అన్న. ఓకే, నైస్. సో అన్న మీ తరఫు నుంచి, మన ఈస్ట్ ఆనందబాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి రాబోయే యూత్ కి, మన సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? సందేశం మెసేజ్ అంటే చూడండి, మనం సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఫస్ట్. అందరు వినాయకులు ఏంటంటే షో పుటప్ కోసం వెళ్ళిపోతున్నారు. ఎంత గ్రాండ్గా చేస్తే అంత పేరు వస్తుంది అనుకుంటున్నారు, కానీ దైవంతో భక్తితో చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఫ్యూచర్లో కూడా, ఎందుకంటే వచ్చే జనరేషన్ కూడా మనం అలాంటిదే చూపెట్టాలి వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అన్న. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే దాంట్లో కూడా మాదే మిస్టేక్, సోషల్ మీడియా వాళ్ళదే. ఈరోజు ఇంతమంది హైప్ చేసుకుంటున్నారు, దికావా చేస్తున్నారు, షో పుటప్ చేస్తున్నారు, అది కూడా సోషల్ మీడియా ద్వారానే. సో ఈసారి నా ప్లాన్ ఏంటంటే, కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే మంచి భక్తి శ్రద్ధలతో చేస్తారో, దైవంగా మన వినాయకుడిని పూజిస్తారో, నిత్య అన్నదానాలు పెడుతుంటారు, డైలీ 2 సార్లు మీరు కూడా పూజలు చేస్తారు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ని మంచి ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మీ దగ్గర కూడా చాలామంది వందలల్లో వేలల్లో భక్తులు వస్తే మీకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ నా కాన్సెప్ట్ అదనమాట. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ పండాల్స్. చాలా ఆర్గనైజేషన్స్ ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ కోల్డ్ ఫైర్ అని, CO2 అని, పేపర్ బ్లాస్ట్ అని, ట్రస్సులు అని, డీజేలు అనేసి మొత్తం హైలైట్ చేస్తారు కదా. సో నా తరఫు నుంచి చాలా ఆర్గనైజేషన్స్ని నేను ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ అన్న. లాస్ట్ ఒక్కసారి అయితే ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు సీనన్నతో ఇంకా భయ్యతో కూడా మాట్లాడతాను. సో అన్న చెప్పాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న. నా పేరు మహేష్. సో నేను అన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు, తర్వాత మేము వాళ్ళతో ఉంటూ మేము కూడా స్టార్ట్ చేసాం. సో ఈస్ట్ ఆనందబాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉట్టి గణపతి అనే ఒక కాన్సెప్ట్ ఒక్కటే కాదు, మేము చాలా సోషల్ వర్కింగ్లో కూడా పార్టిసిపేట్ అయ్యాం. ఏమేం చేస్తారన్నా సోషల్ యాక్టివిటీస్? రీసెంట్గా ఫ్లడ్ తోని విక్టిమ్స్ ఉన్నారు, సో వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇక్కడ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి ఎంతవరకు హెల్ప్ కావాలనో, ఎంతవరకు ఫుడ్ అందజేయగలుగుతామో ఈ అసోసియేషన్ తరఫు నుంచి, ఈస్ట్ ఆనందబాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా తరలించడం జరిగింది. సో అలాంటి కార్యక్రమాలు, వేరే ప్రజలకు సహాయపడే కార్యక్రమాలు కానీ ఏ విధంగా అయినా కానీ ఈస్ట్ ఆనందబాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏదైనా జరుగుతుంది. ఉట్టి బప్ప అనే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమంలో, సోషల్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మేము అది కూడా చూస్తూనే పెరిగాము, అది చూస్తూనే మేము ప్రజలు పక్క
ఉన్న కాలనీ వాసులు కానీ చుట్టుపక్కల కాలనీ వాసులు కానీ ఏ రకమైన హెల్ప్ ఉన్నా కానీ మాకు తెలియజేస్తూ మేము కూడా అదే ప్రకారంగా వాళ్ళకి అన్ని కార్యక్రమంలో హెల్ప్ఫుల్గా ఉంటాం. గ్రేట్ అన్న, సూపర్ అన్న. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మన ఈస్ట్ ఆనంద్బాగ్ వెల్ఫేర్ అసోసియేషన్ 30 ఏళ్ల కింద చిన్న విగ్రహంతో స్టార్ట్ చేస్తారు. ఈరోజు ఇంత పెద్దగా అయిపోయిన వినాయకుడు. అండ్ వినాయక చతుర్థి పూజలతో పాటు భయ్య వాళ్ళు ఒక మంచి సోషల్ కాజ్ ఇనిషియేటివ్ తీసుకొని ఎవరైతే చాలా నీడీగా ఉన్నారో, పువర్ పీపుల్ ఉన్నారో, ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో, ఎవరికైతే బ్లడ్ కావాలో వాళ్ళందరికైతే హెల్ప్ చేస్తారు అనమాట. సో థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ ఈ బ్లాగ్ క్లోజ్ చేసే ముందు ఒక్కసారి సీనాన్నతో మాట్లాడడం. సీనన్న నమస్తే. లాస్ట్ టైం అన్నను కలిసిన నాకు చాలా హ్యాపీ అనిపించింది. మధ్యలో మేము 2-3 సార్లు ఫోన్లో కూడా మాట్లాడాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి పర్సనల్ కలవడం ఇదే. మధ్యలో 2-3 ప్రోగ్రాంలో అయితే అన్న కలిసిండు, బట్ అన్న కూడా బిజీ ఉండనమాట. సో అన్న 30 years సెలబ్రేషన్స్, కంగ్రాచులేషన్స్ మీకు అండ్ యువర్ టీమ్కి కూడా. మీరు ఇట్లానే వర్క్ చేస్తుండండి, ఆ వినాయకుడే మిమ్మల్ని ఇంకా టాప్ పొజిషన్కి తీసుకెళ్తాడనేసి మేము కూడా ప్రార్థన చేస్తాం. సో చెప్పాలన్న, మీరు క్లోజ్ చేయండి ఈ బ్లాగ్. ఏం లేదు, యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇవాళ 9th డే స్టార్ట్ అయిపోయిందన్న. 9th డే స్టార్ట్ అయింది. 8 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. డే 1994లో ఎట్లా స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు. అండ్ ఈ ఇయర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఇయర్ ఏంటంటే మల్కాజ్గిరిలో చాలా అతిపెద్ద వినాయకుడు తీసుకొచ్చాము ఈసారి. రాముడు కాన్సెప్ట్లో తీసుకొచ్చాము. 2 months ముందే మేము ఒక స్కెచ్ ఇచ్చాము. అయోధ్యలో రాముడు కోల్పోయి ఉన్నాడు కాబట్టి ఈసారి రాముడు కాన్సెప్ట్లో తీసుకొని వచ్చాము. ఇవాళ 9th డే దాదాపు సాయంత్రము 5 నుంచి రాత్రి 2 అవుతుంది, 2 నుంచి 3 అవుతుంది. 4,000 నుంచి 5,000 మంది భక్తులు వస్తున్నారు. డైలీ 50 కిలోల ప్రసాదం పోతుంది. వావ్. సో నేనేందంటే మా టీంకి అందరికీ ఏంటంటే ఈ మల్కాజిగిరి యావత్ మల్కాజిగిరి ప్రజలందరికీ ఈ గణనాథుని దర్శనం చూపిస్తున్నామంటే అది చాలా సంతోషంగా ఉంది. మేము ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న అందరూ చల్లగా ఉండాలి. భగవంతుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలి. ఇక్కడ లోతట్టి ప్రాంతం మనది. ఈ ఏరియా చెరువులు ఉన్నాయి పక్కకి. ఈ చెరువులు ఇంత కూడా ఇన్ని వర్షాలు వచ్చినా కూడా ఈసారి ఎక్కడ మనకు ఈ ప్రాబ్లం అనేది లోతట్టు ప్రాంతం కాబట్టి ఎక్కడ ప్రాబ్లం కాలేదు. ఆ వినాయకుడు అందరినీ కాపాడాడని అనుకుంటున్నాను ఈ సంవత్సరము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈస్ట్ ఆనంద ప్రజలు, మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా ఈ వినాయకుడు ఆశీస్సులు ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరము, మేము ఇప్పుడు వినయ్ అయినా సరే, లడ్డు, రాయేష్ అయినా, రఘు అయినా, మేమందరం కూడా చాలా కష్టపడి దాదాపు 2 నెలల నుంచి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరం కూడా చాలా కష్టపడి వినాయకుడిని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక చవితి వస్తే అదొక సంతోషం. భక్తులందరూ కూడా కంపల్సరీ ఈస్ట్ ఆనంద్బాగ్ బస్ స్టాప్ దగ్గర ఏదో వినాయకుడు పెడతారు, ఏదో మండపం ఉంటుంది. భారతదేశంలో ఏదో గుడి లాంటిది ఎక్కడో తీసుకొస్తారు, వాళ్ళు వెరైటీగా పెడతారు అని ఈసీఎల్, లాలాపేట్, హౌసింగ్ బోర్డ్ చుట్టుముట్టున్న వేరే మల్కాజిగిరి కాకుండా కూడా చాలా ప్రజలు వస్తున్నారు. సో ఆ భగవంతుడిని అందరికి దర్శనం ఇప్పిస్తున్నాం. అది చాలా సంతోషం ఉంది. 30 సంవత్సరాల నుంచి ఈ 30 సంవత్సరాలు ఉన్న కష్టం చాలా డిఫరెంట్లే, అది మాకు తెలుసు. అది ఆ భగవంతుడు ఓ సంకల్పం ఇస్తాడు, వీళ్ళతో ఈ వినాయకుడు ఇక్కడ చేర్పించుకోవాలని ఉంటుంది. అది బాగా నమ్ముతున్నాం మేము. ఆ సంకల్పం అది మాకు ఆ భగవంతుడు మా త్రూ ఇచ్చింది. చాలామంది ఉంటారు అన్నిటి దగ్గర విగ్రహాలు పెడతారు. వినాయకుడు మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలి. కుల మతాలు అందరికీ ఎక్కడ గొడవలు కాకుండా అందరు చల్లగా చూడాలి. ఎక్కడ యువత కూడా తప్పు దారి ఎక్కడ వెళ్ళవద్దు అని చెప్పేసి ఈ యొక్క వినాయకుడు ఆదర్శంగా ఉండాలి అని హిందువులందరూ ఏకదాటిగా ఉండాలి. దయచేసి నేను ఒకటే ఈ అసోసియేషన్ తరఫు నుంచి చెప్పేది ఏంటంటే, మనం ఇంట్లో ఉండి రాజకీయాలు మాట్లాడొద్దు, ఇంట్లో ఉండే ఎవరిని విమర్శించొద్దు. దయచేసి సొసైటీ మీద అవగాహన తెచ్చుకోండి, బయటికి రండి. ఎక్కడ మీ కాలనీలో ఏదైనా మీ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే అందరినీ ప్రశ్నించండి. మనం అందరం కలిస్తే ఏదైనా ప్రాబ్లం అందరం కలిస్తే ఈజీగా సాల్వ్ అవుతుంది. చాలా మట్టుకు తప్పుదారిగా వెళ్తుంది, యువత అంతా తప్పుదారి వెళ్తుంది. నేను పదే ఇది 2వసారి చెప్తున్నాను. ఏఆర్కే మీడియా రామకృష్ణ అన్న తరఫు నుంచి యువత తప్పుదారి పోతుంది. ప్లీజ్ యువతను కాపాడుకుందాం. యువత కూడా ఆలోచన చెయ్యాలి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, తల్లిదండ్రులను ఎంత బాధపడుతున్నారు, వాళ్ళని అనాథలు చేసిపోకండి, తప్పుదారి వెళ్ళకండి. విపరీతమైన డ్రగ్స్ 10 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో విపరీతమైన డ్రగ్స్ తీసుకుంటున్నారు యువతంతా. దయచేసి వినాయకుడు ముంగట చెప్తున్నాను, యువత
మైండ్ అంతా మారాలి, యువత అంతా కొద్దిగా దయచేసి యువత అంతా ఆలోచన చేయాలని చెప్పి ఈ ఏఆర్కే మీడియా రామకృష్ణ త్రూ మీ అందరికీ చెప్తా ఉన్నాం. అలాగే రామకృష్ణ గారు ఎంతో బిజీ ఉంటారు ఏఆర్కే మీడియా వాళ్ళు, గుర్తుపెట్టుకొని రామకృష్ణ మాకు కాల్ చేసి ఇంత రాత్రి 2 గంటల తర్వాత కూడా సీనన్న మీ వినాయకుడు తీయాలని చెప్పి వచ్చాడు. చాలా సంతోషం, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా థ్యాంక్స్. ఆ వినాయకుడే నన్ను ఇక్కడికి రప్పించుకున్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచి మెసేజ్ ఇచ్చారు సీన్ అన్న. సో మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ అందరు యూత్కి. సో ఇట్లనే మీరు ఈ మెసేజ్ అనేది మనం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. సో మీ అందరికీ థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ అన్న ఇంకొకటి చిన్న క్యాల్కులేషన్, సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి, కానీ మనం వినాయకుని పండుగ మనం 11 రోజులు చేసుకుంటాం. అంటే 3% ఆఫ్ ది కంప్లీట్ ఇయర్. ఈ 3% అన్న మనం నిష్టగా ఉండాలి. ఈ 3% వినాయకుని పెట్టుకొని సరే పూజలు చేస్తలేరు, మళ్ళీ వినాయకుని తీసుకునేటప్పుడు తాగుడు, కొట్లాడుకునుడు, పాత శత్రుత్వం బయటికి తీసుకురావడము, గుట్కాలు తినడు, సిగరెట్ తాగడం, ఇవన్నీ మానాలన్న. మానాలి. ఏ రోజైతే ఇవన్నీ మనం మానతామో ఆ రోజు మనం అందరం హ్యాపీగా ఉంటాం, శాంతి ఉంటుంది. మా అసోసియేషన్కి నేను చెప్పేది ఏంటంటే, మా అసోసియేషన్ నుంచి గొప్ప చెప్పుకోవట్లేదు, అంటే అందరూ బాగానే ఉంటారు, కానీ ఎవరైనా తప్పుదారి వినాయకుడి విషయంలో తీసుకొచ్చే టైంలోనైనా, నిమజ్జనం అయ్యే టైంలో అయినా సరే నాన్ వెజ్ తినడం, మందు తాగడం ఇవన్నీ చేయకండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా అసోసియేషన్ చేస్తుంది చేయది అని కాదు, కానీ అందరికి చెప్పేది ఏంటంటే 365 డేస్ ఎంజాయ్ చేస్తాం లైఫ్లో. 3% 11 రోజులు నిష్టగా ఉందాం, 11 రోజులు నిష్టగా దేవుని తెచ్చుకుందాం, పూజలు చేసుకుందాం, మొత్తం ప్రజలందరికీ మన దేవుణ్ణి దర్శనం ఇప్పిద్దాం. ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయి. ఆయన ఆశీస్సులు మనకు ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ టైం వినాయకుడిని పెడతాం. అరే వీళ్ళు మనకు మంచి చేస్తున్నారు, పూజలు బాగా చేస్తున్నారు, నా వినాయకుడు సంకల్పంతోనే వస్తారని చెప్పేసి యావత్ యువతకు అందరికి చెప్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సీనా, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వన్స్ అగైన్. మళ్ళీ కలుద్దామన్నా. నైస్ మీటింగ్ యూ గైస్. ఇన్ఫ్యాక్ట్ ఎన్నో అసోసియేషన్లు వచ్చినాయి పోయినాయి, బట్ 30+ ఇయర్స్ కంప్లీట్ అయిన అసోసియేషన్ చాలా లిమిటెడ్. అవునవును. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విన్నర్ కాదు, తప్పకుండా మీరు అందరు రాండి. ఈస్ట్ ఆనంద్ బాగ్లో మన రాముని రూపంలో మన గణపతి మన గురించి అయితే ఎదురు చూస్తున్నాడు. మీరు వచ్చి స్వామి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా మంగళమూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.